కృష్ణా నది మీద ఉన్న అన్ని ప్రాజెక్టులు కృష్ణా నది మీద అన్ని ప్రాజెక్టులు డిప్యూటీ సీఎం ను క్యాబినెట్ ను అందరిని రిక్వెస్ట్ చేసి మామనాడు మీటింగ్ లో ఆఫీసర్ గా చెప్పిండు. ఎవ్రీ ఇయర్ ప్రతి బడ్జెట్ లో ఉమ్మడి మామనాడు జిల్లాకు 20,000 కోట్లు కేటాయించి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి సర్కారే. అది కూడా దృష్టిలో పెట్టుకున్నాను. దాంతో పాటు ఈ 1000 కోట్ల గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. నేను ఆల్రెడీ పత్రికా మిత్రుల కంటే జీవో నెంబర్లతో సహా శాంక్షన్ తెచ్చింది. సరే ఎక్కడ స్టార్ట్ అయినాయి అంటారు. మార్చ్ 2 రోజు సీఎం గారు రుణపతికి వచ్చి ఫౌండేషన్ వేసారు. దాని తర్వాత 100 కోట్ల పంచాయతీ రహదారి రోడ్డు టెండర్లు అయినాయి. పెబ్బేరులో 30 బెడెడ్ హాస్పిటల్ టెండర్లు అయినాయి. దాంతో పాటు ఉన్నపతిలో టెంపుల్ సంబంధించింది అయితే RNB టెండర్లు అయినాయి. ఓన్లీ ఆ సీఎం గారు చదువుకున్న స్కూల్ ఒకటి, ఇంటిగ్రేటెడ్ ఒకటి, హాస్పిటల్ ఒకటి 570 crores 3 కలిపి అవి కూడా టెండర్ ప్రాసెస్ ఉన్నాయి. సీఎం గారు వేసిన ప్రతి టెండర్, ప్రతి ఫౌండేషన్ 100% వారం 10 రోజుల్లో టెండర్ పిలిచే బాధ్యత 1000 కోట్లకు వాళ్ళకి చూపించే బాధ్యత నాదే. వాళ్ళలాగా ఇక్కడ పక్కన హై స్కూల్ ఉంటుంది. హై స్కూల్లో వాళ్ళకు అటు ఫౌండేషన్ వేసి స్టేట్ లాంచింగ్ ప్రోగ్రామ్ అది ఏంటంటే మన ఊరు మన బడి ఇక్కడనే లాంచింగ్ చేసింది. ఆ శిలాపలకం తప్ప కనీసం లాంచింగ్ చేసిన ఉన్నపర్తిలో కనీసం ఆ స్కూల్స్ వాష్రూమ్ లేవు. అది వాళ్ళ ఘనత. ఇది మా సీఎం గారు చదువుకున్న స్కూల్ 50 కోట్లు పెట్టి మోడల్ గా స్కూల్ తయారు చేసే బాధ్యత మాది. ఉన్నపర్తి అభివృద్ధి అంటే ఎట్లుంటుందో, ఉన్నపర్తిలో ఎట్లా చేస్తున్నాం, ఎందుకు ఛాలెంజింగ్ చెప్తున్నంటే నేను సర్పంచ్ గెలిచిన సెకండ్ టైం, ఫస్ట్ టైం గెలిచినాం, సెకండ్ టైం నిరాన్ పాస్ అయినాం. ఎంపీటీసీ నిలబడ్డప్పుడు 1265 మెజార్టీతోనే గెలిచినాం. ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు 25,000తోనే గెలిచినాం. నాకు ఇంతవరకు నేను ఎలక్షన్ నిలబడి ఓడిపోలే, ఓటమే లేదు. అట్లనే సర్పంచ్ నుంచి, ఎంపీపీ నుంచి ఎమ్మెల్యేగా నేను చేసిన పనులకు కానీ ఇప్పటి వరకు ఒక జిల్లా అధికారి కానీ నెంబర్ కూడా కొత్తగా నా మొబైల్ యాడ్ చేసుకోలేదు. అంటే వనపర్తి డెవలప్మెంట్ మీద, వనపర్తి అడ్మినిస్ట్రేషన్ మీద నాకు అంత గ్రిప్ ఉంది. నువ్వు ఎట్లా డెవలప్ చేయాలో తెలుసు. నీలాగా ఉదయం ఇక్కడ, సాయంత్రం అక్కడ, మధ్యాహ్నం పక్కన అక్కడ ఎక్కడ పోము, వనపర్తిలోనే ఉంటాం. వనపర్తి డెవలప్మెంట్ చేస్తాం. ఏదైనా హైదరాబాద్ పోతే జీవోల కోసం పోతాం. ఇవన్నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని నిరంజన్ రెడ్డి గారికి మళ్ళొక్కసారి చెప్తున్నాం. నిన్న మొన్న వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. గన్పూర్ సంబంధించిన గణప సముద్రం టెండర్లు పిలిచారు, కమిషన్లు దొబ్బిరు. బుద్ధారం టెండర్లు పిలిచారు, కమిషన్లు దొబ్బిరు. దానికి ఓ ల్యాండ్ అక్విజిషన్ లేదు, ఓ రేటు ఫైనల్ చేయలేదు, ఓ డిజైన్ ఫైనల్ చేయలేదు. అవన్నీ నేను ఫైనల్ చేసి వాళ్ళు 5.5 లక్షలు ఇస్తా ఉన్నారు ఎకరాకు. నేను 13 లక్షలు కలెక్టర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి 13,40,000 ఎకరానికి ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ ఇప్పిస్తున్నాం. మేము ఇప్పించేసి దానికి డిజైన్లు అన్ని అప్రూవ్ చేసి ఇప్పుడే వర్క్లు స్టార్ట్ చేసినాం. మీరు చేసిన పాపం అంతా మేము కడుగుతున్నాం. ఓ రోజు మన విలేకరులే అన్నారు, అది అటు సైడ్ పోయి ఆయన చేసిన పాపం అంతా కడితే 5 నీకు అదే పని సరిపోతుంది, సో వేరే పని చేయాలని మదర్ కూడా సజెషన్ చేశారు. సో అయినా కూడా ఆ వర్కులు మధ్యలో ఆగిపోకూడదని అవన్నీ చేస్తున్నాం. వనపర్తి నియోజకవర్గంలో నీటికి సంబంధించిన, రైతు సోదరులకు సంబంధించిన ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలని చెప్పి మాకు వనపర్తి నియోజకవర్గానికి ఉన్న పెద్ద చెరువులన్నీ డౌన్ స్ట్రీమ్లు ఉన్నాయి. ఆ చెరువు తర్వాత దేవరకద్ర వస్తుంది, ఆ చెరువు తర్వాత ఇక్కడ కొల్లాపూర్ వస్తుంది. సో అప్ స్ట్రీమ్ లో మనకు చెరువులు లేవు కాబట్టి నేను సీఎం గారికి కన్విన్స్ చేసి దాదాపు 1742 కోట్లతో అన్ని ఇరిగేషన్ అక్కడ పొలికెపాడు కానీ, బుద్ధారం స్టేజ్ 2 కానీ, పైన గొల్లపల్లి రిజర్వాయర్ కానీ 4 TMCలతో అక్కడ పైన నీళ్లు ఉంటే మాకు జూన్ జూలైలో తుకాలు పోసుకోవడానికి, ఫిబ్రవరి మార్చిలో మాకు పంటలు ఎండిపోకుండా ఉండడానికి వనపర్తికి పర్మనెంట్ సొల్యూషన్ కోసం ఆ ఇరిగేషన్ కి సంబంధించిన అవి అన్ని జీవోలు తీసుకురాబోతున్నాం. ఈ 1000 కోట్లకే వాళ్ళు కింద మీద పడిపోతున్నారు. నేను ఇంకా 1,500 కోట్లు మళ్ళీ ఇరిగేషన్ కి సంబంధించిన జీవోలు తెస్తున్నాం, వనపర్తిని డెవలప్ చేస్తున్నాం. దాంతో పాటు 3,500 ఇందిరమ్మ ఇల్లు, దానికి 175 కోట్లతో మొన్ననే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చినారు, అది చేస్తున్నాం. దాంతో పాటు వాళ్ళు తీసుకొచ్చిన మండలాల్లో ఎక్కడ ఒక MRO ఆఫీస్ కానీ, MDO ఆఫీస్ కానీ, ఒక పోలీస్ స్టేషన్ కానీ సొంత బిల్డింగ్ లేవు. అవి కూడా అన్ని సొంత బిల్డింగ్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. వనపర్తి టౌన్ లో ఈ రాబోయే 25 సంవత్సరాల వరకు ఈ అమృత్ స్కీమ్ కింద దాదాపు 60 కోట్లతోన 20 సంవత్సరాలకు ఇబ్బంది కాకుండా నీళ్ళ స్కీమ్ స్టార్ట్ చేయించినాం. దాంతో పాటు వనపర్తి పెబ్బేరులో ఈ FIDC స్కీమ్స్ కింద దాదాపు 70 కోట్లతో అన్ని సీసీ రోడ్లు స్టార్ట్ అయినాయి. ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడే పనులు నేను చేస్తే ఆయన అక్కడ ఒక చెరువు, ఇక్కడ ఒక చెరువు, ఆ MTBలు, RTBలు, ETBలు పెట్టి బాబు జాగీర్ లాగా
కేటీఆర్ది ఎస్ఎన్ఆర్ అని అన్ని రాపించుకున్నాడు. అది కాదు మేము చేసేది ఓన్లీ ఫర్ గల్లీలో ప్రజలకు ఏం కావాలో అదే చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. అట్లా మాకు ఆ పేర్లు పెట్టుకొని మంది సొమ్ముకు మేము పేర్లు పెట్టుకొని సంతోషపడే క్యారెక్టర్ మాది కాదు. రాబోయే రోజుల్లో మన ఆ పేర్లు కూడా అన్ని చేయమని మున్సిపల్ కమిషనర్ చెప్పినాం. అవన్నీ తీసేసే కూడా తీసి ఆ చెత్తంతా స్క్రాప్ చేసే డ్రైన్లు ఏమని చెప్పినాం, అది కూడా వేసేస్తాం.